తీరిక రాసిన కథనంలో ఆయన డీటెయిల్గా మెన్షన్ చేశారు. చట్టంలో అది లేదు, కేవలం వేతనాలు, భత్యాలు, లేకపోతే ఎలవెన్సులు, వీటికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పదం ఉంటుంది. టెక్నికల్గా లేదు, చట్టంలో లేదు, సాంకేతికంగా లేదు. ఇప్పుడు మీరు ఆ రోజు ఎత్తుకుంటే ఏమో బీజేపీ చెప్పింది కానీ నిజమే అనుకుని అందరూ అదే ఎత్తుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఎత్తుకున్నారు. నాకు ప్రతిపక్ష హోదా కానీ కొంచెం కేంద్ర స్థాయిలో దీని మీద క్లారిఫికేషన్ పార్టీ పరంగా ఇస్తే బాగుంటుందేమో. ఖచ్చితంగా అయితే దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఉంది ఖచ్చితంగా ఆ ఫిగర్ లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు అనేది కూడా ఉంది. కొంత చర్చ జరగాలి. అయితే ప్రస్తుతం మన చర్చకి నేను ఒక్క విషయం, టైం లేదు కాబట్టి, సోదరి సుజాత గారు తెలివిగా అసలు చర్చ తాలూకా మెయిన్ సబ్జెక్ట్ ని మీ నోరు కూడా పోయించి డైవర్ట్ చేసేశారు. మనం మాట్లాడుకుంటున్నది ప్రభుత్వాన్ని విమర్శించొద్దని వాళ్ళకి ఎవరికి చెప్పట్లా, ప్రభుత్వాన్ని విమర్శించమనే చెప్తున్నాం. అందులో నేను మొదటే మాట్లాడాను, ప్రభుత్వాలను విమర్శించడంలో ఈ దేశ స్వతంత్ర భారతదేశంలో పెద్ద చరిత్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారసుడు నేను చెప్తున్నా. ప్రభుత్వాన్ని విమర్శించడం గురించి కాదు, లేదా ఈ ప్రభుత్వం తప్పులు చేసిన దాని గురించి మాట్లాడడం కాదు. ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారండి అంటే ఈ అసభ్య పదజాలము, దీనికి సంబంధించి వాళ్ళు మనకు ప్రధానమైనటువంటి థీమ్ అనుకుంటాను నేను. ఈ చర్చలో ఆవిడ స్వాతి చౌదరి గారిని అడ్రస్ తీసుకొచ్చారు, మంచిదే, నేను అభినందిస్తా. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. స్వాతి చౌదరి వర్సెస్ శ్రీరెడ్డి తీసుకుంటే శ్రీరెడ్డి అని ఆవిడ కొంచెం ఎక్కువ అంటే పబ్లిసిటీ ఉన్నటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఏది ఇవాళ కాదు, ఈ బూతు పదాలు వాడిన సంబంధం కాదు, గతం నుండి కూడా. సరే, ఏదైనప్పటికీ ఇద్దరు మహిళలే అనుకుంటే, స్వాతి నాకు తెలిసినంత వరకు స్వాతి చౌదరి తాలూకా పదజాలంలో ఈ ఎవరైతే శ్రీరెడ్డి వాడినటువంటి పదాలు స్త్రీ పురుష మర్మాంగాలు, అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. స్త్రీ పురుష మర్మాంగాల తాలూకా పేర్లు వాడకుండా ఈ శ్రీరెడ్డి ఎక్కడైనా ఒక పోస్ట్ ఉందా అంటే ఎక్కడ దొరకదు. విమర్శించండి, విమర్శించకపోతే ఎట్లా? విమర్శలు ఎదుర్కోకపోతే అధికార పక్షం కాదు, విమర్శించకపోతే ప్రతిపక్షం కాదు. నేను చెప్పేది ఆవిడ్ని సమర్థిస్తూ ఈవిడ్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక మహిళగా ఆవిడికి అది సరైనది కాదు. ఎందుకని అంటే స్త్రీ పురుష మర్మాంగాల తాలూకా పేర్లు ఉచ్చరించకుండా శ్రీరెడ్డి మాట్లాడిన ఒక్క వీడియో లేదు. ఇవాళ మళ్ళీ బొల్లి కబుర్లతో బుల్లి ఏడుపులతో వీడియోలు పెడుతూ నన్ను వదిలేయండి, నన్నేమో జగనన్న వాడుకున్నాడు, జగనన్న వైసీపీ పాడు చేసేసింది. నిన్ను ఇప్పుడు కొత్తగా పాడు చేయడం ఏముందమ్మా, మనం పాడైపోయిన తర్వాత ఎవరైనా వాడుకుంటారు. నర్మగర్భంగా చెప్తున్నా. ఇది ఆవిడ్ని తీసుకొచ్చి స్వాతి చౌదరి గారు, స్వాతి చౌదరి విమర్శిస్తారు, కొంచెం ఘాటైన పదజాలం వేరు, కానీ బూతు పదజాలం వేరు. ఈ రెండింటికి తేడా మర్చిపోతే సమాజం మనల్ని క్షమించదు. వాసుదేవన్ గారు, నేను ఎందుకు అంటున్నానంటే, ఇది నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడట్లా, ఒక రాజకీయ నాయక పార్టీ తాలూకు ప్రతినిధిగా నా మీద ఉన్నటువంటి బాధ్యత. సమాజం చెడిపోకూడదు. ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా, ఈవెన్ బుద్ధా వెంకన్న మాట్లాడేటప్పుడు మేము ప్రశ్నించాము, లేకపోతే వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు మేము ప్రశ్నించాము, లేదా ఆయన వీళ్ళ సంబంధించి వేద మాటలన్నీ మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ప్రశ్నించాం. ఎవరైనా ఒకటే, కానీ ఘాటు పదజాలం వేరు, భూతు పదజాలం వేరు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సున్నితమైనటువంటి రేఖని మర్చిపోతే ఖచ్చితంగా సుజాత గారు లాంటి వాళ్ళు కూడా అభాస్ పాలవుతారు. డెఫినెట్ గా మేము చెప్పగలం. రైట్, మస్తాన్ గారు, మీరు కంక్లూడ్. ఇందాక ప్రతిపక్ష నేత గురించి సంఖ్యాబలం గురించి అడిగారు. నేను అనేది ఏంటంటే వైసీపీ స్టాండ్ అదే తీసుకుంది. ఇప్పుడు గత 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారిని కొంత వారం చేసే ధోరణిలో మాట్లాడారు. ఏంటి, ఒక 4-5 లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు, ఆ సదుపాయాలన్నీ ఉండవు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది నాలెడ్జ్లో లేకుండా మాట్లాడారా, లేదా ఆయనకి ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే అది శాసనసభలో మాట్లాడారా? ఇప్పుడు మళ్ళీ దాన్ని వైలేట్ చేసి వేరే విధంగా సంఖ్యాబలం ఉంటే ఇవ్వాలి అనేది ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన యొక్క డిమాండ్ లోనే వైరుధ్యాలు ఉన్నాయనేది నేను ఇక్కడ గుర్తు చేయదచ్చు. రైట్, అది నేను ఇందాక చెప్పదలిసి. రైట్, మహేష్ గారు ఫైనల్ గా. సార్ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో
కేసు ఏ సెక్షన్ లో పెడతారు, ఏ స్టేషన్ లో పెడతారు ఏది అని అంటున్నారు సార్. సార్ సీరియస్ చెప్తున్నాను, బిఎన్ఎస్ 111 అనే సెక్షన్ చాలా బలంగా పనిచేస్తుంది. దానికి నేనైతే బలంగా పనిచేస్తాను చెప్పట్లేదు. ఇండియాలో ఇప్పటికే పంజాబ్ లో, కేరళలో, హర్యానాలో ఫస్ట్ కేసు ఎక్కడ ఫైల్ అయినప్పుడు ఎందుకంటే చాలా మంది ఇదేదో ఫస్ట్ కేసు ఒరిస్సా భువనేశ్వర్ లో కూడా ఈ కేసు ఫైల్ అయింది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మళ్ళా ఎందుకు గవర్నమెంట్ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పదం వాడారు. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇట్స్ వెరీ క్లియర్. మహిళ పోస్ట్ పైన పైన ఒకడు ఉంటాడు, దానిపైన ఒకడు ఉంటాడు, దానిపైన ఒకడు ఉంటాడు, నా కింద ఒక ఇద్దరు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక ప్లాంట్ గా అది రాబరింగ్ కానీ, కిడ్నాపింగ్ కానీ, ఏ వెహికల్ థెఫ్ట్ కూడా, చివరికి వెహికల్ థెఫ్ట్స్ కూడా. సో ఇలాంటి ఏది జరిగినా కానీ వీళ్ళ మీద బలంగా పనిచేసే ఒక డేంజర్ అయినటువంటి ఒక చట్టమే 111 అనేది బిఎన్ఎస్ 111 చట్టం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం మంది దొరుకుతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం బ్యాచ్ దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళకి తలా తెలీదు, తోక తెలీదు, వీళ్ళందరూ దొరకపోతారు త్వరలో. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ క్రైమ్ ఆర్గనైజ్డ్, వీళ్ళు సోషల్ డిస్టర్బ్ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొచ్చిన విషయం వాస్తవం, అవినాష్లకు లీడ్ చేసిన విషయం వాస్తవం. మాట్లాడేదానికి అర్థం ఉందా? ఆయన సెక్షన్ చదువుతున్నాడు, మళ్ళీ ఇంకోటి ఏంటో చదువుతున్నాడు. ఆయనకి తలకాయకి ముడి పెట్టినట్టు ఉంటుంది. మీరు ఆపండి. ఎందుకంటే మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఎందుకు చెప్తున్నారని చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్ లకు వెళ్ళి ఏదో ఒక కేసు ఫైల్ పెట్టుకొని దీని మీద పంజాబ్ హర్యానాలో ఒక అరెస్ట్ కి వెళ్తే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ మీరు ఏదో వచ్చి క్యాజువల్ గా పెడితే మేము తీసుకోము అని చెప్పి పంజాబ్ లో కూడా ఈ హైకోర్టులో ఈ యొక్క కేసును కొట్టడం జరిగింది. దట్ మీన్స్ ఇది ఆర్గనైజ్డ్ గా ఉండాలని చెప్పేది. వైఎస్ఆర్సీపీ మొత్తం దొరుకుతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ మహేష్ గారు, విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్. మనకి సమయం కూడా పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, మహేష్ గారు, వెంకట్ గురుమూర్తి గారు, మస్తాన్ గారు, సుజాత్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అరెస్ట్ మీ అంటూ అటు కేటీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ట్రెండ్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అవినాష్ రెడ్డికి ద్వారములన్నీ మూసుకొని పోవచ్చున్నవి. సో ఆయన షార్ట్లీ ఈజ్ గోయింగ్ టు అప్రోచ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారని ఒక స్పష్టమైన సమాచారం. అన్నా నన్ను క్షమించు, నేను ఒక అప్రూవర్గా మారిపోతాను ఈ మొత్తం కేసులకి సంబంధించి, నాట్ ఓన్లీ సోషల్ మీడియా అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనే ఒక వర్తమానం అయితే వైసీపీ సర్కిల్స్లోనే రౌండ్స్ కొడుతోంది. సో ఆ గ్యాప్ జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డికి మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా వైడెన్ అయింది, ఇంకా వైడెన్ అయింది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.